నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి రాజీవ్ నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు పోలీస్ భద్రత మధ్య తొలగించిన రెవెన్యూ సిబ్బంది శ్రీకాళహస్తిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం వినాయక చవితి కమిటీ సభ్యులకు నిబంధనలపై అవగాహన కార్యక్రమం చేపట్టిన డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి శ్రీకాళహస్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి నియోజకవర్గంలో 2,11,000 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి వెల్లడి తిరుపతిలో ప్రారంభమైన అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు పాల్గొన్న క్రీడలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ లో ఆక్రమణల తొలగింపు రెవెన్యూ శాఖ మరోసారి చేపట్టింది. రాజీవ్ నగర్ లో అక్రమంగా పట్టాలను ఒక్కొక్కరు 2-3కు పైగా కొందరు 20 పట్టాల వరకు పొంది ఉన్నారని ఆరోపణలపై రెవెన్యూ శాఖ సమగ్ర సర్వే జరిపి అక్రమ పట్టాదారులను గుర్తించారు. 1 కంటే ఎక్కువ పట్టాలు ఉన్న వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ఆదేశాల మేరకు విచారణ జరిపి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ లో ఇంటి పట్టాల ఆక్రమణల గుట్టు తేల్చుతున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వారు ఇష్టానుసారంగా ఇంటి స్థలాలు ఆక్రమించుకొని రెవెన్యూ పట్టాలు సృష్టించుకొని ఆక్రమణలు పెద్ద ఎత్తున చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే సుద్దిరెడ్డి సమగ్ర విచారణ జరిపించారు. రాజీవ్ నగర్ లో ఒక ఇంటి పట్టాపై ఎన్ని ఉన్నా క్యాన్సిల్ చేస్తామని ప్రకటించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ రాజీవ్ నగర్ లో సమగ్ర విచారణ జరిపారు. ఈ విచారణలో అక్రమంగా ఇంటి పట్టాలు కలిగి ఉన్న వారిని గుర్తించి తొలగింపు కార్యక్రమం ఆదివారం ఉదయం చేపట్టారు. సుమారు 50 ఇంటి స్థలాల్లో వేసి ఉన్న పునాదులు నిర్మించి ఉన్న ఇళ్లను పటిష్టమైన పోలీసుల మధ్య తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్ఓ జనార్దన్ రాజు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, బుచ్చినాయుడు కండ్రిగ సిఐ తిమ్మప్ప పర్యవేక్షణలో ఆక్రమణల తొలగింపు చేశారు. ఇళ్లను పడగొట్టడంపై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నామని ముందే వీటిలో కట్టొద్దు అంటే కట్టేవారం కాదంటూ వాపోయారు. డబ్బు తీసుకొని పని చేసే వాళ్ళు ఒకటే వస్తుంది. ఇది ఎవరి తీసుకోబో చంద్రబాబు కడకడి పోయి నేను మాట్లాడుకొని వస్తాను. పెట్టుకోండి మీకు వచ్చి ఆపేదానికి పట్టుకున్నా తెలిసిందనమాట. వచ్చి కూర్చేయాలనే సంగతి కాదు. మాస్క్ వేసుకొని కూడా కవర్ చేస్తారు. మమ్మల్ని చూసారు కదా, అదే తీయండి. మరి ఇబ్బంది ఏమో లేదు. ఇప్పుడు వచ్చారో చేస్తారు. ఆడుకుంటారు మీరు కనీసం మాకే పర్మిషన్ ఇస్తారు. మీరు అయినా తీసుకుంటాం కదా, అంత న్యాయం కాదు ఇది. కానీ ఎందుకు ఇంత దారులు మీరు చెప్పడం కనీసం అడ్డంగా చెప్పినామన్నా మేము ఎదురు కొట్టేస్తాం అన్ననే. అడ్డం పడుకుంటే మేము కూడా ఇచ్చుంటాం కదా. నీకు ఎంత కావాలంటే అంత ఇంత దారి కట్టేటప్పుడు అంతా ఏం చేస్తారు మేడం? కాదు, కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? కాదు, నేను సచ్చినా సరే కానీ నేను ఇంత దారుణంగా వచ్చినాక ఏం చేయమంటారు? మీరు చెప్పండి సార్, న్యాయం మీరు చెప్పండి. ఇప్పుడు కట్టుకునేటప్పుడు ఆపేస్తుంటాను, నేను ఆపేస్తున్నాను కదా సార్. నేను వేసుకుంటూ వేసే రోజు పోలేసు ఏదైనా సరే చేసుకునేటప్పుడు అమ్మాయి జిల్లా మీరు కట్టుకోకూడదు, మీకు ఎటువంటి రైట్స్ లేవు అని మీరు వచ్చి చెప్పునుంటే, మిమ్మల్ని కాదంటే చేసుకుంటే ఈ రోజు మీరు అడగాలి. నేను ఆ రోజు మీరు చెప్పలేదు కదా, అడిగితే కదా కట్టుకున్నాను అన్నాము. మేము చేస్తామని ఇక్కడే కదా మేము కట్టుకున్నాం. లేదా నేను కట్టుకుంటాము. రోడ్లో మేము కట్టుకుంటాం సార్ ధైర్యంగా. రోడ్లో మేము కట్టుకుంటామా? మీరు చెప్పండి. 15 లక్షలు పెట్టున్నాను నేను. ఆమె వచ్చి మాట్లాడేది చేస్తాను న్యాయం. అది మేము చచ్చిపోవాలా? మేము అప్పు చేస్తే కట్టుకుంటాము, నేను తీసుకోవాలిరా. ఆమె తీసుకునేది చెప్పే అది ఉండేవాళ్ళని కూర్చున్నా ఒక 10 ప్లాట్లు వస్తాయి. ఏం చెప్పండి. నేను చెప్తాను కదా, ఆధార్ కార్డు మీద చూసుకోవాలి.
శ్రీకాళహస్తిలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక చవితి కమిటీ సభ్యులకు నిబంధనలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తిలో వాంటౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1 టౌన్ 2 టౌన్ బియ్యం కండ్రికకు చెందిన సిఐలు పాల్గొని వినాయక చవితి ఏర్పాట్ల గురించి వినాయక చవితి కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే చవితి కమిటీ సభ్యులు విగ్రహాలు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు. గత ఏడాది పట్టణంలో సుమారు 400 వరకు విగ్రహాలు పెట్టారని, ఈ ఏడాది విగ్రహాలు పెట్టేవారు అనుమతుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాళహస్తి ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద వినాయక చవితి కమిటీలు తాము ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామో, ఎన్ని రోజులు విగ్రహం పెడతారో, ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారో వివరాలు ఇచ్చి అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు పెట్టేవారు నిబంధనలు పాటించాలని, కాలుష్యాన్ని నివారించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, డీజే సౌండ్లు, నృత్యాలకు అనుమతి లేదన్నారు. ఈ నెల 24వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలన్నారు. డీజేలు, నృత్యాలు, డ్యాన్సులు ఎలాంటి ప్రోగ్రాంలు నిర్వహించుకోవద్దని కమిటీ సభ్యులకు సూచించారు. పోలీసులు మీకు ఎప్పుడు అర్థమైంది కదా, మీకోసమే మేము ఉన్నామని చెప్తున్నాము. మీరు మాది పోలీసు చర్య మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులకు సభకు ఈరోజు ముఖ్య అతిథిగా గణేష్ ఉత్సవ కమిటీకి వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంకాలం. దక్షిణ కాళేశ్వరి మన శ్రీకాళహస్తి పట్టణంలో సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున శుభాభివందనాలు. మా ఇన్స్పెక్టర్స్ ముగ్గురు 1 టౌన్ 2 టౌన్ అండ్ ఓకే, పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలుసు 27న మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కాళహస్తి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో, విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాటించాలి, పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. దీనికోసమని గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం, పోలీసులు వెరిఫికేషన్ తర్వాత QR కోడ్తో కూడుకున్న ఒక పర్మిషన్ ఇవ్వడము, దాన్ని ఫేస్ చేయడము కన్సర్డ్ ఐడల్ ఉన్న ప్రాంతంలో. ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దందాలు చేయకూడదు. మన వల్ల ఇతరులకు, అదర్ రిలీజియన్స్ కావచ్చు, అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు, అదర్ పబ్లిక్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను, పోలీసులు చెప్పిన సలహాలు, సూచనలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి. ఇది అందరికీ మంచిది. ఈ కార్యక్రమం అనేది మనం చాలా శాంతియుత వాతావరణంలో చేసుకోవాలి. ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి, త్వరగా స్టార్ట్ చేయాలి. ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా
తాగి డ్రైవింగ్ చేయకుండా, ఎక్కువ మంది లేకుండా, నిమజ్జన ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ల గురించి కలిసి ఆ రోజు ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఏం చేయాలో అన్ని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం జరిగే ప్రదేశంలో. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం, ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు. ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు. ఇది మరీ నేను కోరుతున్నాను. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులను సచివాలయం వారీగా పంపిణీకి సిద్ధం చేసి అందజేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2,11,000 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సోమవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి ఇంటింటికి రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది అందజేయనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధమవుతున్నాయి. శ్రీకాళహస్తి పట్టణ పరిసర గ్రామాల్లో పంపిణీకి వార్డు, గ్రామ సచివాలయాలకు అందజేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయా కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సోమవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రెవెన్యూ సిబ్బంది రేషన్ కార్డులను అందిస్తారు. రేషన్ కార్డు కోసం ఎవరూ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దకే రేషన్ కార్డు అందించడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డుల్లో ఏదైనా తప్పుంటే తహసీల్దార్ దృష్టికి తెస్తే సరిచేసి ఇస్తామని, రెవెన్యూ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు రేషన్ కార్డు పొందలేకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల వద్ద అందజేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఈ స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్ మరియు విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు వచ్చి ఏ ఇంటికి ఆ ఇంటికి స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పుడు మన శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో సుమారుగా 11,000 పైచిలుక రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి. అవన్నీ కూడా రేపటి నుంచి వచ్చే 5 రోజుల పాటు డ్రైవ్ పెట్టుకుని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వారి ఇంటి దగ్గర ఉండి ఈకేవైసీ చేయించుకుని మరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ విధమైన అభ్యంతరం వచ్చినా సరే వెంటనే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్ కానీ చూపిస్తే వారి యొక్క వచ్చిన డిస్క్రిపెన్సీస్ ఏమన్నా వస్తే మేము రెక్టిఫై చేస్తాం. అలాగే ఈ 5 రోజుల్లో తీసుకోలేని వాళ్ళకి 1వ తారీఖు నుంచి రేషన్ షాప్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేము మానిటరింగ్ చేస్తుంటాం. ఏదైనా ఉన్నా సరే జిల్లా యంత్రాంగం మరియు డివిజనల్ యంత్రాంగం అంతా మీ అందరికీ సంసిద్ధులై ఉంటాము. ధన్యవాదాలు. శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుణ్ణి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికి దర్శనం, ఆశీర్వచనము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, శ్రీకాళహస్తి జడ్జీలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ब्रह्मद ब्रह्मदा
సార్ శ్రీకాళహస్తి నగరి వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేసే నిత్యావసరాల వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి మాసం 35 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేస్తుంది. 165 నెల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివో భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సమాజ సేవకు ముందుకొచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వంటి స్వచ్ఛంద సంస్థలు సేవలు అభినందనీయమని, అయితే పేద కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ఉపాధి చూపించాలని, తద్వారా సమాజ అభివృద్ధికి చేయూత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మున్నీర్ బాషా, సభ్యులు రమేష్ బాబు, రాజేశ్వరరావు, హరినాయుడు, ఉదయ్, భాష తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వారికి పనికొచ్చే క్రీడల కోసం ఆడుకునే వస్తువులు చిన్నపిల్లలకి ఈ కార్యక్రమం మన సంస్థ వ్యవస్థాపకులు ముందున్నాం. సతీష్ ఓకే ఓకేనా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను చీఫ్ గెస్ట్ కింద పిలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ తో పాటు యువతరం అనే ఎన్జిఓ నుంచి కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ తో తోడై రావడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ మనకి తెలిసింది ఏంటంటే, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ దివ్యాంగులకి మెయిన్ గా స్పెసిఫిక్ గా బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. వాళ్ళకి ఉపాధి కల్పనలో మరియు వాళ్ళ యొక్క జీవనాభివృద్ధి చెందే విధంగా పనిచేస్తుంది. సో ఈ 13 వసంతాలు పిలిచిన దానికి మనకు చాలా సంతోషంగా వ్యక్తం చేసి వీళ్ళందరికీ ఇప్పుడు డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి నెల చేస్తారంట వీళ్ళు. 10 కేజీల రైస్ మరియు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో అదే విధంగా భోజనం చేసేదానికి కల్పంగా దిశగా చేస్తున్నారు వీళ్ళు. ఈ మన మున్నీర్ భాష గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై ఈరోజు తిరుపతి జిల్లాలోని సాయి సేవకులందరూ జిల్లా స్థాయి సేవాదళ శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీకాళహస్తి సాయిబాబా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చుండూరు సురేంద్ర, రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్, రాష్ట్ర జాయింట్ సేవా కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి స్నేహలతలు పుట్టపర్తిలో చేపట్టవలసిన సేవల గురించి దిశానిర్దేశం చేశారు. అలాగే యువతకు సంబంధించిన కార్యక్రమాలను గురించి రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, జిల్లా స్థాయి సంస్థ పదాధికారులు, సమితి కన్వీనర్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సమితి కన్వీనర్ పాండ్రంగయ్య మరియు వారి బృందం వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు చేశారు. ప్రశాంతి సేవల ప్రాముఖ్యత, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, మహిళల పాత్ర, నిత్య నారాయణ సేవ, గ్రామ సేవలు, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ యువత కార్యక్రమాలు, స్వామివారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సేవకు సాధన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన దినోత్సవ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆఖరణ మంగళ హారతితో కార్యక్రమాన్ని ముగించారు. ఈ డ్యూటీ పాయింట్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్వామి ఉన్నప్పటి నుంచి స్వామి పర్యవేక్షణలో అన్ని నా ఒక్కసారిగా చూశాడు. ఈ మాత్రం కూడా తెలియదా మీకు అన్నాడు. ఏంటంటే ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా స్థాయి సేవాదళ శిక్షణా శిబిరం ఈరోజు శ్రీ సత్యసాయి మందిరం శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉన్నది. దీనికి
150 మంది మహిళలు 120 మంది పురుషులు మొత్తం 270 మంది హాజరై ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇది స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగగా కూడా జీవో ఇచ్చి డిక్లేర్ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో అనేకమైనటువంటి సేవలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాల్లో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఏ విధంగా సేవలు చేయాలి, ప్రశాంతి నిలయంలో ఏ విధంగా సేవలు చేయాలి అనే విషయం మీద శిక్షణ ఇవ్వడానికి మన రాష్ట్రం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సురేంద్ర గారు, జిల్లా రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ కుమరగిరి శ్యామ్ గారు, యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ గారు, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కోఆర్డినేటర్ స్నేహలత గారు చేశారు. వారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ సేవలను ఏ విధంగా చేయాలనే శిక్షణ ఇస్తూ ఉన్నారు. బీజేపీ నేత కోలా ఆనందరావు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా ఆయన నివాసం ఆవరణలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా బలిజ సామాజిక నేతలు ఆయనకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధులు ప్రసాద్, ఉప్పు కృష్ణయ్య, పూల కృష్ణమూర్తి, గంగులపూడి సుబ్బారావు, నరేంద్రబాబు, సూరగారి రమేష్, పసుపులేటి గిరిధర్, బొక్కిసం మునిసుభయ్య ఇతర నేతలు పాల్గొన్నారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అథ్లెట్లు వివిధ క్రీడాంశాలలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అథ్లెట్లు వివిధ క్రీడాంశాలలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. క్రీడల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించి పాల్గొంటున్న అథ్లెట్లను ఉత్సాహపరిచారు. క్రీడా జ్యోతిని వెలిగించి బెలూన్స్ ఎగరవేశారు. అనంతరం మంత్రి ఆర్చరీ క్రీడ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం బాలబాలికలో 100 మీటర్ల పరుగు పందాన్ని ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు రన్నింగ్, ఖోఖో, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, టెన్నిస్ వంటి అనేక క్రీడలలో పోటీ పడనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో ఎంతో సహాయపడతాయి. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చిందని, దీనిపైన త్వరలో పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని అన్నారు. తిరుపతిలో ఇటీవల మృతి చెందిన బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాతృమూర్తి కర్మక్రియల కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ హాజరయ్యారు. భానుప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని 2 కిలోమీటర్లు 25 ఎకరాలు భూమి ఏపీ టూరిజంకు బదలాయించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై తాను కూడా అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. అభ్యంతరాలు తిరస్కరిస్తున్నట్లు ఇప్పుడు ఈ నెల 19 నుంచి 22 రోజులు ఆలస్యంగా పంపించారని, 3 వారాలు తర్వాత పంపించారన్నారు. గత కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం చేసి ఈ నెల 7వ తేదీన జీవో ఇచ్చారన్నారు. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ హాస్పిటల్ మధ్య ప్రాంతం 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారన్నారు. టీటీడీ స్థలం ఇనాం భూములు అని చెప్తూనే భూమి విలువ ఎంత తేడా ఉన్నది అనేది అణిచివేశారన్నారు. చరిత్రలో లేని విధంగా కోటాను కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమవుతుందన్నారు.
దేవుడు భూమిని రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. టీటీడీ భూమిని టూరిజంకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి రూరల్ రేణిగుంట చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వచ్చు కదా అని అన్నారు. టీటీడీ ఇనాం ల్యాండ్ను వాణిజ్య అవసరాలకు బదలాయింపు దారుణమన్నారు. దీనిపైన హిందూ సంఘాలు స్వామీజీలు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 27న సుందరకాండ సినిమా రిలీజ్ అవుతుందని మూవీ హీరో నారా రోహిత్ అన్నారు. తిరుపతిలో ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. వెంకటేష్ దర్శకత్వంలో నటించానన్నారు. సుందరకాండ సినిమాను ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడొచ్చన్నారు. రొమాంటిక్ సినిమా లవర్ బాయ్గా నటించానన్నారు. సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే అలరించాయని అన్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీదేవి నటన అందరికీ నచ్చుతుందన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్, రాజమండ్రి, తిరుపతికి వచ్చామని, వినాయక చవితి రోజు సుందరకాండ సినిమా అందరినీ అలరిస్తుందని నిర్మాత సంతోష్ అన్నారు. ఈ సినిమాలోని పాటలు మనస్సును హత్తుకుంటాయని హీరోయిన్ వీర్తి అన్నారు. మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడే దొంగను అరెస్టు చేశామన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు 40 లక్షల రూపాయల విలువ చేసే 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు కుమార్ తిరుచానూరుకు చెందిన వ్యక్తి అని, కుమారు పాత నేరస్తుడిగా గుర్తించామన్నారు. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను చాకచక్యంగా కుమార్ దొంగలించాడని, తప్పించుకొని తిరుగుతున్న కుమార్ను పట్టుకున్నామన్నారు. నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ని ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు పెమత్తు గారి కుమార్, మన తిరుచానూరుకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు, 2 వీలర్ అఫెన్సెస్. ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ 2 వీలర్స్ థెఫ్ట్ కావటం, దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం. సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు 53 బైక్స్, యాక్చువల్లీ 53 బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. జైన్ సంఘం ఆధ్వర్యంలో జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ తిరుపతి ఎస్పీ అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆపరేషన్కు ఎన్నికైన తిరుపతిలోని ఎస్పీ అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి వ్యాధితో బాధపడుతున్న వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేటూర్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి రాజీవ్ నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, పోలీస్ భద్రత మధ్య తొలగించిన రెవెన్యూ సిబ్బంది. శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. వినాయక చవితి కమిటీ సభ్యులకు నిబంధనలపై అవగాహన కార్యక్రమం చేపట్టిన డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి. శ్రీకాళహస్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి. నియోజకవర్గంలో 2,11,000 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి వెల్లడి.
తిరుపతిలో ప్రారంభమైన అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు పాల్గొన్న క్రీడలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.